అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మా అమ్మాయి బర్త్డే అన్నమాట. సేమియా పాయసం అయితే చేస్తా ఉన్నాను. గుడికి అయితే పోయి వచ్చాం టెంపుల్ కి, అమ్మాయి నేను. ఇక సేమియా పాయసం అయితే చేస్తా ఉన్నాను. ఇక పాయసం చేసిన తర్వాత ఇక వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ ఇక నీళ్ళు అయితే వేస్తా ఉన్నాను. 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసాను. ఇక కస్టర్డ్ పౌడర్ కలిపేకైతే కొన్ని పాలు అయితే తీసాను అనమాట. ఇక సేమియా అయితే మనము వేయించుకుందాము. ఈరోజు శుక్రవారం కాబట్టి నేనైతే నెయ్యి వేయడం లేదు. మేమైతే సంతోషమాతం కలుపుకుంటాం కదా, ఆమె వల్ల మేము పులుపు ఏం తినము అనమాట. నెయ్యి కూడా తినరాదు, ఎందుకంటే మనం పెరుగులో మజ్జిగ నుంచి తీసింటారు కదా వెన్న, అందుకని నేను నెయ్యి అయితే వేయడం లేదు కదా, అందుకని డైరెక్ట్గా నేను ఇలానే వేయించుకుంటా ఉన్నాను. బాదాము గోడంబి వేసి ఇలా తో పాటు వేయిస్తా ఉన్నాను. కాస్త గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఇక ఇలా వేగిపోయాయి కదా, ఇంత మాత్రం వేగితే చాలన్నమాట. ఇక మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక కడాయి హీట్కే వేగిపోతాయి. ఇక మనము ఈ చూడండి ఈ పాల్లో అయితే రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా, ఉంటలు లేకున్నట్లుగా. ఇలా కలిపేసుకోవాలి బాగా. ఇక మనకి సేమియా అయితే ఎగిపోయాయి కదా, ఇక్కడ పాలు అయితే మరుగుతా ఉన్నాయి, వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ సేమియా అయితే చూడండి బాగా ఉడికిపోయింది కదా, చూడండి ఈ మాత్రం ఉడికినప్పుడు ఇక మనము చక్కెర వేసేసుకుందాం. చూడండి నేనైతే 1/4 కప్పు చక్కెర అయితే తీసుకున్నాను. ఒక 2 ఇలాచి వేసేసుకోవాలి. ఇక మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ని కలుపుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పాయసం చూస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తూ ఉంది కదా, గుమగుమలాడిపోతూ ఉంది పాయసం అయితే. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది పాయసము. చూడండి ఇక మనకి వేడి వేడి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇక చల్లారిన తర్వాత, కాస్త చల్లారిన తర్వాత తినేయడమే ఇక. జై జై సంతోషి మాతా జగదంబా, కృప మమతారాసుల పాలవే, లే ఆ చూపే మాతా నీ చూపే, కోరి చేస్తామే మాతా మహత్యమైన నేనోమే. హాయ్ అండి, ఈరోజు అమ్మాయి బర్త్డే కాబట్టి ఇక కేక్ అయితే బయట నుంచి ఏం తేలేదన్నమాట, ఇంట్లోనే తయారు చేసేసాము. ఎందుకంటే ఈరోజు శుక్రవారం పడింది కాబట్టి అమ్మాయి బర్త్డే. ఇక ఇందులో ఎగ్ ఏమని వేసింటారేమో డౌట్ మీద ఇక మేమైతే బయట తేలేదన్నమాట. ఒకవేళ ఎగ్ లేకుండా చేయమన్నా కూడా అది కూడా డౌటే కదా, అందుకనే మేము ఇక తేలేదు, ఇంట్లోనే తయారు చేసేసాము సింపుల్గా. ఇలా అయితే ఇక అమ్మాయి బర్త్డే అయితే ఇలా సింపుల్గా చేస్తూ ఉన్నాము. ఇక అమ్మాయి కేక్ అయితే కట్ చేస్తూ ఉంది. మా అమ్మాయి కావ్యకి అయితే మీ అందరు దీవెనలు కావాలి, అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇక అమ్మాయి కేక్ అయితే కట్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే కావ్య. హ్యాపీ బర్త్డే టు యూ కావ్య, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కావ్య. ఆయన బిడ్డ కదా, ముందు డాడీ పెడుతుంది. వాళ్ళ డాడీ కూతురు కాబట్టి అంతే. నాకు కూడా మా నాన్న మీద ఎక్కువ ప్రేమ. సూపర్ వచ్చింది కదా కేకు, బాగుంది. టేస్ట్ బాగుంది. ఇద్దరు పెడతామా? హ్యాపీ బర్త్డే కాదు.
అమ్మాయి కోసం చేసిన వేడి వేడి సేమియా పాయసం. వేడి వేడి సేమియా పాయసం రెడీ. చూడండి గుమగుమలాడిపోతా ఉంది. రా కావ్య పాయసం చేద్దాం. మా అమ్మాయికి చాలా అంటే చాలా ఇష్టం పాయసం అంటే. అంతకంటే చాలా ఇష్టంగా చేపించుకోయింది అమ్మ. మా అమ్మాయికి చాలా అంటే చాలా ఇష్టం పాయసం అంటే. అందుకనే చాలా ఇష్టంగా చేయించుకోయింది అమ్మ. పాయసమే చెయ్యాలి, గులాబ్ జామ్ చేస్తానమ్మంటే వద్దమ్మ నాకు పాయసమే చెయ్యాలి అన్నమాట. ఇక అమ్మాయికి పాయసం అయితే తినిపిస్తాను. వేడిగా ఉందేమో చూడమ్మా, వేడిగా ఉంది. సరిపోయింది. నువ్వు తింటే చల్లగా ఉండ తల్లి, ఆరోగ్యంగా ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండు తల్లి. ఒకటి పాయసం తీసుకో. పాయసం తీసుకో. ముందుగా మీ అందరి కోసం ఇక టేస్ట్ చూద్దాం. బాగుంది కావ్య, సూపర్ ఉంది. చాలా బాగా వచ్చింది పాయసం, చాలా బాగా అయింది. ఇదే అయితే ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.